కాళి. ఉమ్, కాళి అంటే అందరికీ తెలిసిందే అందరికీ కదా. తెలుసు. ఎలా ఉంటుంది? నాలుక బయట పెట్టుకొని మొత్తం కొంచెం 8 భయంకరం. చేతులతో మొత్తం పుర్రెల మాల వేసుకొని, కపాల మాల వేసుకొని రాక్షస సంహారం చేస్తూ ఉంటుంది. ఉమ్, మరి ఆవిడ దుష్ట సంహారం చేస్తుంది, ఈవిడ దుష్ట సంహారం చేస్తుంది. ఈవిడ ఎలాంటి దుష్ట సంహారం చేస్తుంది కాళికాదేవి? ముఖ్యంగా అంటే కాళికా స్వరూపం కృష్ణతత్వం రెండూ ఒకటే. కృష్ణుడి తత్వం కాళీ తత్వం రెండూ ఒకటే. ఇద్దరి శరీర వర్ణాలు ఒకటే, నీలంగానే ఉంటాయి. అవునా? కృష్ణుడు కాళీయ మర్దనుడు, ఆ, ఈవిడ కాళికాదేవి. మరి వీళ్ళిద్దరూ చేసినటువంటి పని ఏంటి? కృష్ణుడు ఏం చేశాడు మనకి? మానవాళికి ధర్మబద్ధంగా ఎలా నడవాలో కావలసినటువంటి సుందరమైనటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి భగవద్గీతను మనకు ప్రసాదించాడు కృష్ణుడు. అవునా? మరి అమ్మవారు కూడా అలాంటిదే చేయాలి కదా. అలానే చేస్తుంది. ఏం చేస్తుంది అంటే మనస్సు అంటే మన మనిషిలో ఉండేటువంటి 6 శత్రువులు అని ఉంటారు, తెలుసు కదా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ 6 శత్రువుల్ని అరిషడ్ వర్గాలు అంటారు. వీళ్ళని అనగార్చి సద్బుద్ధిని కలుగు చేస్తూ ఉంటుంది కాళికాదేవి. అందుకని కృష్ణతత్వం అని చెప్పాము మేము. కాళికాతత్వం కృష్ణతత్వం రెండు ఒకటే అని చెప్పడానికి కూడా కారణం అదే. ఏదైతే దుర్గుణాలు ఉన్నాయో వాటిని సంహరించి సద్బుద్ధిని సద్గుణాన్ని కలుగు చేసేటువంటి శక్తే కాళికా అమ్మవారి శక్తి. ఈ అమ్మవారికి ఉపాసన చేయడం ద్వారా పిల్లలు సద్బుద్ధి కలగటం, దుర్వ్యసనాల నుంచి దూరం అవ్వటం, గురువుల పట్ల దైవం పట్ల మంచి భక్తి శ్రద్ధలతో ఉండటం, ఇట్లాంటివన్నీ కూడాను కాళికా అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటుంది. కాళిక ఉపాసన ద్వారా చేసేటువంటివి. నిజంగా చాలామంది కాళికా అమ్మవారు అంటే శత్రువు నాశనం చేస్తుంది, నేను వాడి మీద అది చేస్తాను, వీడి మీద చేస్తాను, ఇవన్నీ చెప్తుంటారు. ఇవి కాదు, నిజంగా మనలో ఉండేటువంటి శత్రువుల్ని నాశనం చేసేటువంటి శక్తే కాళికా శక్తి.